హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెరిగిన మెట్రో ఛార్జీలు నేటి నుండి అమల్లోకి వచ్చాయి. కనీస ఛార్జీ 10 నుండి 12 రూపాయలకు, గరిష్ట టికెట్ ధర 60 నుండి 75 రూపాయలకు పెంచారు. ఇలా కనిష్టంగా 2 రూపాయలు, గరిష్టంగా 16 రూపాయల వరకు ఛార్జీలు పెంచామని L&T ప్రకటించింది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల కారణంగా మెట్రో ఛార్జీలు పెంచినట్లు టాకు వినబడుతోంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రయాణికుల సంఖ్య తగ్గడం వల్ల మెట్రో నష్టాల్లో కూరుకుపోయిందని గతంలోనే మెట్రో అధికారులు వెల్లడించారు. దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా మెట్రో రైలు ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఛార్జీల పెంపు ఒక్కటే మార్గంగా మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ ఛార్జీల పెంపు వల్ల మెట్రో రైలు సంస్థకు అదనంగా 150 నుండి 200 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని అంచనా. నేను ప్రస్తుతం ఉప్పల్ నుంచి మాదాపూర్ రెగ్యులర్గా వచ్చేవాడిని. రెగ్యులర్గా 50 రూపీస్ కట్టాయి. ఒకేసారి నాకు ఇప్పుడు జస్ట్ నో తిరిగేయడానికి 76 రూపాయలు అట్లా కట్టాయి. చూశాను, షాక్ అయ్యాను. కిందికి వచ్చేసరికి మన మీడియా వాళ్ళు కనబడి ఏంటంటే ఛార్జీలు పెంచారంటే అవునండి చెప్పారు. ఇది చాలా భారం అవుతుంది ఐటీ పీపుల్స్కి వరకు ఇక్కడ రావడం. ఇప్పుడు ఉప్పల్ నుంచి ఇక్కడికి రావడానికి 50 రూపాయలు మంత్లీ నాకు 3000 అవుతున్నాయి. మా బేసిక్ సాలరీలు పెట్టుకొని ఇంత దూరం వస్తే 70 అంటే నియర్లీ మాకు 5000 to 4500 ఎబో అవుతున్నవి. ఇది చాలా భారం అవుతుంది ఐటీ పీపుల్స్కి. మెట్రోని నమ్ముకొని మేము ఇక్కడ ఎంప్లాయీస్ ఇవన్నీ చూస్తున్నాము. అదేదో పోయి ఊళ్ళలో వ్యవసాయం చేసుకుందాం అంటే వ్యవసాయంలో ఇప్పుడు రైతు బంధు ఇవి ఇవ్వకుండా రేవంత్ ప్రభుత్వం అలా రైతులు నామం చేస్తుంది. ఇక్కడికి వచ్చాక ఇలా మెట్రో ఛార్జీలు పెంచి మాలాంటి సామాన్యులకి చాలా ఇబ్బంది అవుతుందండి. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము. ఐటీ పీపుల్స్ తరఫున అందరం ఒకసారి ఉద్యమించి ఇలాంటి 15 రూపాయలు డైలీ అంటే 15 పైన 30 రూపాయలు పెంచారు. చాలా భారం అవుతున్నది, అసలు రాలేని పరిస్థితి.